హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎలా అధిగమించాలి, దీనికోసం 10 టిప్స్ చెప్పబోతున్నాను. మరి మీకు ఆసక్తిగా ఉంటే వీడియో అంతా కూడా చూడండి. నెంబర్ 1, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనల్ని అణిచివేస్తుంది, మన శక్తి సామర్థ్యాలను పట్టి ఉంచుతుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వేరే వాళ్ళతో కలిసి ఉండటం వల్ల మీకు ఏర్పడుతూ ఉంటే, వేరే ఇతరుల సమక్షంలో మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటుంటే, లేదా అసౌకర్యంగా ఉంటే, మీకు భద్రత లేకపోతే, అదేవిధంగా కొన్ని ప్లేసుల్లో కానీ లేదా ఒక్కొక్కసారి పొజిషన్ వల్ల కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వాళ్ళని ఫాలో కాకండి, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే అణిచివేస్తారో, మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే పైకి వస్తారో, ఎవరైతే పటాటోపం ప్రదర్శిస్తారో, ఎవరైతే సమయాన్ని వేస్ట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకే అంతా తెలుసు, వాళ్ళే గొప్పవాళ్ళు అని లీడర్షిప్ వహిస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు సేఫ్ సైడ్గా ఉండటం అనేది మీ పర్సనల్ గ్రోత్కి ముఖ్యం. అదేవిధంగా మీరు సాధారణ జీవితాన్ని గడపండి. మీరు సాధారణ జీవితం గడిపే వాళ్ళతోటి, మనుషులని అర్థం చేసుకునే వాళ్ళతోటి, మీ శక్తి సామర్థ్యాలకి తగినటువంటి వాళ్ళతోటి మీరు కలిసి ఉంటే మీరు మరింత ఆరోగ్యంగాను మరింత సంతోషకరంగాను ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే మీరు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత టిప్ నెంబర్ 2 అనేది మనం గమనించినట్టయితే, మీరు చేసే పనులు ఒక్కొక్కసారి మీలో న్యూనతాభావాన్ని, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ని కలగజేస్తూ ఉంటే ఆ పనులని ఆపండి. ఆ పనులు అనేవి బహుశా మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు ఆడుకునే చోట కావచ్చు, లేదా మీరు సోషల్ అంటే అందరూ గుమిగి ఉన్నప్పుడు చేసేటటువంటి ఫంక్షన్స్లో కావచ్చు, సోషల్ గ్యాదరింగ్స్లో కూడా అవి జరగవచ్చు. కాబట్టి అటువంటి పనులని ఎక్కడైతే వాల్యూ తక్కువగా ఉంటుందో, లేదా మిమ్మల్ని వాల్యూ తక్కువ, మీరు చేసే పనిని బట్టి మీకు వాల్యూ తక్కువ అని ఎక్కడైతే మిమ్మల్ని ట్రీట్ చేస్తారో అటువంటి చోట అటువంటి పనులని బంద్ చేయండి. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళ కన్నా భిన్నంగా గుర్తింపు లేకుండా, అదేవిధంగా తక్కువ చిన్న చూపు చూసే చోట ఉండాల్సిన అవసరం లేదు. మీ యొక్క పరిధిని గమనించండి, మీ శక్తి సామర్థ్యాలని గుర్తించండి. అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల కంటే పెద్దగా ఉన్నటువంటి విషయాలని, మీ శక్తికి మించినటువంటి విషయాలని మీరు టేకప్ చేయకండి. అదేవిధంగా ఎందుకంటే మీ శక్తికి మించినటువంటి విషయాలు టేకప్ చేస్తే మీ పేరు కోసమో, లేదా ముందుగా వాళ్ళ ఇతరుల యొక్క అభిమానాన్ని సంపాదించాలను, ఇతరుల దృష్టిలో మంచిగా ఉండాలను మీరు మీ శక్తికి మించిన ప్రయత్నాన్ని చేస్తే, ఒకవేళ అది కంప్లీట్ చేయకపోతే మీరు ఫెయిల్ అయ్యారు, లేదా మీరు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు, లేదా మీ శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి టేకప్ చేయకండి. తర్వాత టిప్ నెంబర్ 3, మీరు చేసే పనులు అనేవి అక్కడ ఉన్నటువంటి హోదా వల్ల, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వల్ల, అక్కడ ఉన్నటువంటి పొజిషన్ వల్ల, అక్కడ ఉన్నటువంటి పేరు వల్ల ఒకవేళ ఇది జరుగుతూ ఉంటే అటువంటివి మీరు యాక్సెప్ట్ చేయకండి. అటువంటి చోట అటెండ్ కాకండి. ఎవరైతే డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతూ ఉంటారో, ఎవరైతే హోదాని పటాటోపాన్ని ప్రదర్శిస్తారో, ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారో, ఎవరైతే మీకు ప్రాధాన్యత లేదని మిమ్మల్ని ట్రీట్ చేస్తారో
అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఆ విధంగా దూరంగా ఉండటం వల్ల మీరు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పొందే అవకాశం ఉండదు. ఎందుకు వేరే వాళ్ళకి తానా అంటే తందాన అని చెప్పాలి? ఎందుకు వేరే వాళ్ళ ప్రాపకం కోసం మీరు ప్రయత్నం చేయాలి? కాబట్టి వేరే వాళ్ళ మీటింగ్‌లలో, వేరే వాళ్ళు తినే చోట, తాగే చోట మీరెందుకు పరాయి వాళ్ళలాగా ఉండాలి? కాబట్టి మీ స్థాయిని గుర్తించండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించండి. మీ స్థాయిని గుర్తించి, మీ శక్తి సామర్థ్యాలు గుర్తించి, మీకు తగిన వాళ్ళతోటే మీరు గడపండి. ఆ విధంగా గడపటం వల్ల మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తర్వాత నాలుగో విషయం ఏందంటే, నాలుగో టిప్పు ఆహ్, మీరు వెళ్ళిన చోట మీరు వెళ్ళిన చోట ఏదైనా ఫంక్షన్‌కి కానీ, గ్యాదరింగ్ కానీ, ఏదైనా యాక్టివిటీలో కానీ మీరు అక్కడ పానకంలో బుడగలాగా ఉంటే, మిమ్మల్ని ఔట్‌సైడర్‌గా ట్రీట్ చేస్తే మీ దాని అర్థం ఏందంటే మీరక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదని అర్థం. కాబట్టి వాళ్ళకి సంబంధం లేనప్పుడు, వాళ్ళు ఆ సంబంధాన్ని గుర్తించనప్పుడు మీరెందుకు అక్కడ ఉండాలి? ఎప్పుడైతే మీకు వాల్యూ ఇవ్వరో, ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తించరో, ఎప్పుడైతే మీతోటి అసోసియేట్ అయ్యి తినటంలో గానీ, తాగటంలో గానీ, సంతోషాన్ని పంచుకోవటంలో గానీ, మీతోటి కలిసి ఉండరో, అటువంటప్పుడు వాళ్ళతోటి కలిసి ఉండాల్సిన అవసరం ఏంది? కాబట్టి అది కట్ చేసేయండి. ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క పనులలో మీరు జోక్యం చేసుకుంటున్నారని వాళ్ళనుకోవచ్చు. మీరొక పానకంలో పుడక అనుకోవచ్చు. కాబట్టి అది గమనించండి. తర్వాత ఐదోది, మీలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్‌ని మీరు తొలగించుకోవాలంటే, మీరు చేయాల్సిందేందంటే, మీరు మీలో ఉన్న టాలెంట్స్‌ని గుర్తించండి. మీలో ఏ టాలెంట్స్ ఉన్నాయి? మీలో ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏంటి? మీరు ఏ పని బాగా చేయగలుగుతారు? మీరు అద్భుతంగా చేసేటటువంటి పనులేంటి చూసి, వాటిని సాధన చేయండి. ఆ రంగంలో మీరు ముందుకు వెళ్ళండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మెచ్చుకోవాలని చూడకండి. మీ స్కిల్స్‌ని, మీ యొక్క ఫ్యాన్స్ మీ స్కిల్స్‌ని ఇష్టపడే వాళ్ళుంటారు. అభినందించే వాళ్ళుంటారు. మీ స్కిల్స్‌కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, మీ స్కిల్ అనేది ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అటువంటి స్కిల్ ఉందేమో చూసుకోండి. లేకపోతే అటువంటి స్కిల్‌ని నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి కదా! మనిషి కదా! మీకొక ఆత్మగౌరవం ఉంటుంది గదా! మీరు సమాజంలో బతకాలి గదా! మిమ్మల్ని ఇతరులు ప్రేమించాలి. మీరు కూడా ఇతరులను ఇష్టపడాలి గదా! కాబట్టి అటువంటి కాంటాక్ట్ రావాలంటే ఇప్పటిదాకా లేని స్కిల్ ఒకళ్ళు ఏదన్నా అవసరం అనుకుంటే, ఇతరులకు ఏది ఉపయోగపడుతుందో ఆ స్కిల్ నేర్చుకుని, ఆ ఫీల్డ్‌లో ఒక పెద్ద ఎక్స్‌పర్ట్‌గా మారండి. అప్పుడు మీ ప్రపంచాన్ని మీరే నిర్మించుకుంటారు. అదేవిధంగా మీరు ఆరో టిప్, ఆరోదేంటంటే మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క స్థానాన్ని గుర్తించండి. అదేవిధంగా ఇతరుల్లాగానే మీరు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. మీకు కూడా ప్రాముఖ్యత ఉంది. మీకు కూడా గౌరవం, మర్యాద అవసరమే కాబట్టి మీరు వాటిని గుర్తించి మసలుకోండి. నంబర్ 7 ఏడోది, మీరు ఒకళ్ళ ఇతరులతోటి డీల్ చేసేటప్పుడు మరీ ఓవర్ సెన్సిటివ్‌గా ఉన్నారేమో చూసుకోండి. మీరు ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నారేమో చూసుకోండి. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అభిమానించాలి, మిమ్మల్ని వచ్చేసి అభినందించాలి, మీతోటి షేర్ చేసుకోవాలని మీరు ఆశపడుతున్నారేమో గమనించండి. అదేవిధంగా మీరు చేసే పనులలో తప్పు లేకుండా 100% కరెక్ట్‌గా ఉండాలని తాపత్రయపడకండి. ఎవరైనా చేసే పనులు ఎప్పుడైనా సరే 100% పెర్ఫెక్ట్‌గా ఉండదు. మనందరం కూడా 5వ తరగతి, 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ, పీజీ అన్నీ కంప్లీట్ చేసి ఉంటాం బహుశా. ఏదో ఎంతో కొంతవరకు చదివి ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా ఒక తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్టులు 100% వస్తేనే నేను పై క్లాస్‌కి పోతానని మనం ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే అసలు పై తరగతికెళ్ళం మనం. అన్ని సబ్జెక్టులలో 100కు 100 మార్కులు రావు. అటువంటప్పుడు మీరు జీవితంలో 100కు 100 పాళ్ళు మీ పని ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ విధంగా కోరుకోవటం వల్ల మీరు మరీ సెన్సిటివ్‌గా మారుతున్నారు. పెర్ఫెక్షనిజం అనేది కరెక్ట్ కాదు. అది ఒక ఆహ్,
ప్రగతిని ఆపేటటువంటి నిరోధకం అని గమనించండి. పెర్ఫెక్ట్గా ఉండాలి, కానీ మీరు చేసిన ప్రతి పని పెర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి పని అందరూ మెచ్చుకోవాలని చూడకండి. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వచ్చి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు సంతృప్తి చెందితే చాలు. అదేవిధంగా మీరు అసలు తప్పులే చేయకుండా ఉండాలన్నా కూడా కష్టం. ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కడో అక్కడో ఎప్పుడో ఒకసారి తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ తెలిసిన తర్వాత మాత్రం తప్పులని కంటిన్యూ చేయకుండా ఉండటం అనేది మేలైనటువంటి విషయం. ఆ విధంగా ఉన్నట్టయితే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. నేను తప్పులే చేస్తాను, మీరు నన్ను అందరూ గౌరవించాలంటే ఎవరు గౌరవించారు? అందరూ కూడా మిమ్మల్ని వదిలించుకొని పక్కకి వెళ్ళిపోతారు, ఏకాకి అవుతారు. చివరికి మీ యొక్క పరిస్థితి మీకు అర్థం కాదు. టిప్ 8వ టిప్, మీరు ఎక్కడైనా మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, మీరు మిమ్మల్ని కోరుకోవట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే బహుశా మీరు ఎక్కువ కావాలని కోరుతున్నారు, లేదా మీరు అక్కడ సంబంధం లేని వాళ్ళతోటి మీరు మూవ్ అవుతున్నారు. ఒకవేళ సంబంధం ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తించటం లేదు, మిమ్మల్ని అవసరం అని గుర్తించట్లేదని కూడా ఫీల్ కావాలి. అంతేగాని ఊకే ఇన్ఫీరియర్గా ఫీల్ కావద్దు. నాకు ఆ స్కిల్ లేదు, నాకు డబ్బు లేదు, నాకు పొజిషన్ లేదు, నాకు ఉద్యోగం లేదు అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా గుర్తించట్లేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి గుర్తిస్తారు. మీ అవసరం వాళ్ళకి లేదా అని మాత్రమే అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఎక్కువ మందితోటి గుర్తించబడాలి, గౌరవించబడాలంటే మీ టాలెంట్స్ని అభివృద్ధి చేయండి. మీరు మరింత సక్సెస్ఫుల్గా మారటానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 9, అదేవిధంగా ఎప్పుడైనా మీలో ఉన్నటువంటి విషయాన్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్ని, మీకున్నటువంటి ఫీలింగ్స్ని, మీకున్న అభిప్రాయాలని మాట్లాడాలంటే భయపడుతున్నారా? అయితే భయపడటం బంద్ చేయండి. ఎందుకు బంద్ చేయాలంటే మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి, మీకు ఫీలింగ్స్ ఉంటాయి, మీకు ఇష్టాలు ఉంటాయి. మీ ఇష్టాలనే చెప్పడానికి, మీకు ఇష్టం లేని దాన్ని ఇది వద్దు అనటానికి, ఇష్టం లేని పనిలో పాల్గొనకుండా ఉండటానికి మీకు హక్కు ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ యొక్క ప్రాధాన్యతలను గుర్తించండి. ఆ ప్రాధాన్యతలను గుర్తించినప్పుడు మీతో వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. దానికి మీరు సిద్ధమైతే మీ యొక్క గౌరవం అనేది సరిగా మంచిగా ఉంటుంది. మీతో ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలనేది సరైంది కాదు. కాబట్టి మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికోసం మీరు గొంతెత్తి మాట్లాడండి. మీరు మాట్లాడేది అన్యాయంతో వైపు మాట్లాడవద్దు, విలువలని తగ్గించే వైపు మాట్లాడవద్దు. అన్యాయం వైపు, విలువలు తగ్గించే వైపు మాట్లాడితే మీకు ప్రకృతి సహకరించదు, మీకు ఓటమి తప్పదు. కాబట్టి మాఫియా వైపు, స్మగ్లింగ్ వైపు, దొంగ పనుల వైపు అటువైపు పోకుండా న్యాయం వైపు, న్యాయంగా మీకు రావాల్సినటువంటి హక్కుని, మీకు రావాల్సినటువంటి దాన్ని ఏమంటాము రిసోర్సెస్ని పొందటానికి, ప్రపంచంలో మీకు కావాల్సిన స్థానం పొందటానికి మీరు గొంతెత్తి మాట్లాడండి. అది సరైన విధానం. ఓకే, నెక్స్ట్ టిప్ 10వది, మీకు ఏదైనా ఒక విషయం ఏదైనా ఒక పని చేయటం ఇష్టం లేదు, ఏదో ఒక పని చేయటం ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేని పని చేస్తూ ఉన్నారు. ఇష్టం లేని పని చేయటం వల్ల మీరు నెగిటివ్ ఫీలింగ్స్ పొందుతారు, అది ఇన్ఫీరియారిటీకి దారితీస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ పనిని పని చేయండి, ఇష్టం వచ్చిన పనినే చేయండి, మీరు ప్రేమించే పనిని చేయండి. మీరు ఇష్టపడనటువంటిది, ప్రేమించలేని పని చేయకండి. ఆ విధంగా చేయటం వల్ల నెంబర్ 1 మీరు నష్టపోతారు, నెంబర్ 2 మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు నష్టపోతారు. కాబట్టి మీరు అన్యమనస్కంగా, మనసు సరిగా పెట్టకుండా కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి పనిచేసినట్టయితే అది సరైన విధానం కాదు. మీరు మీ జీవితంలో రాణించలేరు, పైగా మీకు అది నరకప్రాయంగా మారుతూ ఉంటుంది. దీనికోసం అవసరమైనటువంటి మార్పులు నేర్చుకోండి, అవసరమైన స్కిల్ నేర్చుకోండి. అదేవిధంగా భయాన్ని పక్కకు పెట్టండి, మీరు కోరుకున్న పనిని చేయటానికి సిద్ధంగా ఉండండి. ఈ ప్రయత్నంలో మొట్టమొదట ఓటమి ఎదురు కావచ్చు. ఓటమి అనేది తాత్కాలికమే, లేదా ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు.
కానీ మీరు తప్పకుండా మీరు కోరుకున్నటువంటి స్థితికి వెళ్తారు. ఎటువంటి రెసిస్టెన్స్ మిమ్మల్ని ఏమీ చేయదని గమనించాలి. ఆ ప్రయత్నంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అది మీకు ఆనందకరంగా మారుతుందని గమనించండి. ఎందుకంటే మీరు ఇష్టమైనటువంటి పని చేయబోతున్నారు కాబట్టి. ఆ ఇష్టమైన పని ఎలా ఉండాలి? ఆ ఇష్టమైన పని లీగల్‌గా ఉండాలి. చట్టబద్ధమైనది ఉండాలి. ఆ ఇష్టమైన పని సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా ఉండాలి. ఆ ఇష్టమైన పనిని ఇగో నేను ఈ పని చేస్తున్నాననేటువంటిది ఉండాలి. దానివల్ల మేలు జరగాలి. దానివల్ల 10 మంది సంతోషంగా ఉండాలి. రిలేషన్‌షిప్స్ ఇంకా మంచిగా ఉండాలి. సంపద ఏర్పడాలి. అటువంటివి మంచి పనులు. ఏది మంచిది కాదు అంటే మనం చెప్పుకోలేనిది, బయటికి చెప్పలేనిది. ఇతరుల హక్కులని హరించి వేసేది. స్వార్థపూరితమైంది. చెడ్డ పని. కాబట్టి స్వార్థం తక్కువగా ఉన్నటువంటి పనిని చేయండి. నిజాయితీగా చేయండి. మీ హక్కులని ప్రపంచంలో మీ యొక్క స్థానాన్ని మీరు భర్తీ చేయండి. మీకోసం ఎదురు చూసే వాళ్ళకి, మీలాగానే ఉన్నటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరి దగ్గరికైనా పోయి ఒక చోట పనిచేస్తుంటే, ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉంటే అది సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు మీలాగా ఉండండి. మీరు మీ హక్కులని కాపాడుకోండి. మీరు ఇతరుల హక్కులను గౌరవించండి. ఇతరుల హక్కులని కాదు అనేటటువంటి హక్కు గాని, శక్తి గాని మీకు లేదు. భగవంతుడు గాని, సమాజం గాని, చట్టం గాని యాక్సెప్ట్ చేయదు. దానివల్ల మీరు చాలా వేదన పొందుతారు, కష్టం పొందుతారు. కాబట్టి మీ హక్కుల కోసం నిలబడండి. ఇతరుల హక్కులని గౌరవించండి. మీ యొక్క పనులను చేయండి. ఆ విధంగా చేసేటప్పుడు మీరు ఆత్మగౌరవంతో ఉండండి. ఎవరి పక్కన ఒకళ్ళ పక్కన చేరి ఇగో వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని ఫ్రెండ్స్‌ను చూసో, ఇంకా వేరే ఒక పొజిషన్‌ను చూసో, ఇంకేదో చూసి ఉండకండి. అది వేరే వాళ్ళకి తొత్తుగా ఉండటానికి, వేరే వాళ్ళకి సెకండ్ బెస్ట్‌గా ఉండటానికి, వేరే వాళ్ళకి తోకలాగా ఉండటానికి ప్రయత్నం చేయకండి. ఆ విధంగా మీ ఆత్మగౌరవం పెరగదు. మీరు వేరే వాళ్ళకి షాడోలాగా ఉండకండి, నీడలాగా ఉండకండి. మీరు స్వయం ప్రకాశంగా మారండి. అది కదా మానవ జీవితం. అది కదా మానవ జీవితంలో ఏంటి, మనం మరి ఇక్కడ సమాజం ఉంది, సమాజంలో నాగరికత ఉంది, ఒక వ్యవస్థ ఉంది, సామాజిక వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. వీటిల్లో మనం ఎదగాలి. వీటిల్లో మనం యొక్క టాలెంట్స్‌ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా అభివృద్ధి చేసుకొని వికసించాలి. 10 మందికి ఉపయోగపడాలి. అది కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఆ విధంగా జరిగినప్పుడే మానవ జీవితానికి వికాసం ఉంటుంది. అదేవిధంగా మీ జీవితానికి కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఇప్పటిదాకా వీడియో చూశారు. ఇది మీకు ఏ విధంగా అనిపించిందో గమనించండి. ఒకవేళ మీరు ఇష్టపడ్డట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే 1000కి రీచ్ అవుతుంది. 1000కి రీచ్ అయ్యాక వీడియో అనేది ఇంకా చాలా మందికి వెళ్తుంది. కేవలం 10 మెంబర్స్ మాత్రమే నీడ్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ నా ప్రయత్నంలో తెలుగు వాళ్ళందరికీ కూడా మనం మానసిక సంబంధమైనటువంటి సైకలాజికల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని నేను చేసే ప్రయత్నానికి సహకరించండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.